హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్స్ అప్డేట్కి స్వాగతం. సో ఈరోజు మనకి చూస్తే కనుక క్లోజింగ్ మార్కెట్ ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ మనకి వచ్చిందని చెప్పుకోవాలి. సో ఫ్రైడే రోజు ఒక మంచి కరెక్షన్ అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయినాక ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకి రావడం చూసాం. 24,470, 23,940 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ అదే లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ వచ్చి 24,100 పైననే క్లోజ్ అవటం చూసాం. సో ఓవరాల్ గా 200 పాయింట్స్ గెయిన్ మనకి ఫ్రైడే క్లోజింగ్ నుంచి క్లియర్లీ కనపడుతుంది. మేబీ ఇది రేపటి మంత్లీ ఎక్స్పైరీ కోసం ప్రిపేర్ అవుతుందా, లేదా స్పాట్ మనీ ఏదైతే ఉందో 24,100 దగ్గర ప్లే చేస్తూ ఆప్షన్ పుట్స్ అండ్ కాల్స్ లో మనీ ప్లే చేస్తుంది అనేది మనకి రేపే చూడాలి. సో ఏదైనప్పటికీ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అంటాం మనం. ఒక గ్రీన్ క్యాండిల్ అండ్ హై అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ 20 పాయింట్స్ సపరేషన్ తప్ప అక్కడే క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్లీ మనం లాస్ట్ వీక్ అనుకున్న 33% రిట్రేస్మెంట్ తర్వాత అంటే 22,200 నుంచి 24,600 ఈ 2,400 పాయింట్స్ 30% రిట్రేస్ అంటే 800 పాయింట్స్ క్రాక్ అయ్యి అక్కడి నుంచి పెరుగుతుంది అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అదే జరగటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. ఎందుకంటే 23,800 అనేది ఒక కీ సపోర్ట్ గా మారటం చూస్తున్నాం ఇప్పుడు ఇవాటి క్లోజింగ్ నుంచి 300 పాయింట్స్ కింద. సో ఏమాత్రం 150-200 పాయింట్స్ కిందకు వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఈవెన్చువల్లీ స్వింగ్ హై 24,601 కూడా ఐ థింక్ రానున్న రోజుల్లో క్రాస్ చేసి 24,785 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇన్ కేస్ మనం 23,900 కొనగలితే కనుక మన స్టాప్ లాస్ ఓన్లీ 200 పాయింట్స్. అండ్ ఒకవేళ అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ లో వెళ్ళింది నిఫ్టీ అంటే కనుక 24,800 అంటే ఆల్మోస్ట్ 900 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో 1:4 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి రేంజ్ కూడా మేబీ ఆ 23,800 నుంచి 24,800 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఇక ఈరోజు ప్రిడామినెంట్లీ అన్ని సెక్టర్స్ కూడా బాగా చేశాయని చెప్పుకోవాలి. ఎస్పెషలీ ఎక్కడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసావో లేదంటే సమ్ ఎక్విజిషన్స్ అనౌన్స్ చేసావో కంపెనీస్ లో ఒక సూపర్ డూపర్ ర్యాలీ రావటం చూసాం. సో ముందుగా మనకు చూస్తే కనుక సన్ ఫార్మా ఆల్మోస్ట్ 7% అప్ మోర్ రావటం చూసాం. దాని ప్రధానంగా వాళ్ళు ఆర్గానో అని బయో మజిల్ అండ్ ప్రాబ్లీ ఉమెన్ హెల్త్ రిలేటెడ్ కంపెనీని ఎక్వైర్ చేశారని వార్త రావడంతో అబౌట్ 7% పెరగటం చూసాం. ఇక వారాంతరంలో రిలయన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాం మనం. సో ఆ స్టాక్ కూడా అబౌట్ 3%. అఫ్ కోర్స్ దాని స్పిల్ ఓవర్ జియో కూడా ఉంటుంది కాబట్టి అదొక 3% పెరగటం ఐ థింక్ నిఫ్టీకి దోహదపడిందని చెప్పాలి. ఐ థింక్ ఐటీ లాస్ట్ వీక్ లో ఒక హెవీ బీటింగ్ తర్వాత ఈ వారం మంచి పుల్ బ్యాక్స్ రావడం చూసాం. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ విప్రో, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్, మెటల్స్ దే డిడ్ గుడ్. సో స్టాక్స్ లైక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ బాగా చేసి అని చెప్పాలి. మేబీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ తో ఫార్మా రిలేటెడ్ నేమ్స్ సిప్లా లాంటివి కూడా దే డిడ్ గుడ్. అండ్ బిఎఫ్ఎస్ఐలో కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ ఏవైతే రిజల్ట్స్ బాగా ఇచ్చాయో ఆ స్టాక్స్ దే డిడ్ గుడ్. అండ్ ఆటో నేమ్స్ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో వీక్ అయిన నేమ్స్ లో ప్యూర్ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పాలి. సో శ్రీరామ్ ఫైనాన్స్ రిజల్ట్స్ బాగాలేవు అని ఒక 3% వీక్ అవటం చూసాం. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఒక 3% వరకు కూడా కరెక్ట్ అవటం కనపడింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇక లాస్ట్ వీక్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు కూడా కొంచెం వీక్ అయిన 0.9% దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఐ థింక్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ట్రెంట్ లాంటి స్టాక్స్, అదేవిధంగా ఎటర్నల్, జొమాటో, ఎల్స్వైల్ ఏదైతే ఉందో రేపు రిజల్ట్స్ ఉండటం వల్ల కొంచెం సబ్డ్యూడ్ గా ట్రేడ్ అవుతూ వీక్ గా ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ మనకి ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగిందని చెప్పాలి. సో 80-90 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత రేంజ్ మొత్తం కూడా 500 పాయింట్స్ కి లిమిట్ అయిందని చెప్పుకోవచ్చు. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 55,911 అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 56,400 అని చెప్పుకోవచ్చు. సో ఈవెన్చువల్లీ స్వింగ్ హై ఏదైతే ఉందో మేబీ 57,450 అదొక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది యాజ్ ఆఫ్ నో. అంటే ఇక్కడ నుంచి 1,400 పాయింట్స్ పైన. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అంటే కనుక 56,685 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో. బట్ అగైన్ సపోర్ట్ పాయింట్ మనం అనుకున్నాం ఫ్రైడే రోజు కూడా ప్రాబ్లీ 55,685 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో. ఇన్ఫాక్ట్ అదే ప్రైస్ కి ఫ్రైడే కూడా లో ఫామ్ అవటం చూసాం. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ కీ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూస్తే 56,600 నుంచి 57,400. సో ఆల్మోస్ట్ ఈ 14-16 పాయింట్స్ రేంజ్ లో కదలాడే ఛాన్స్ ఉంది. విత్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ ఏమాత్రం ఈ రోజు లో కట్ అయ్యి ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ పడితే కనుక ఎగ్జాక్ట్లీ సపోర్ట్ పాయింట్ దగ్గరికి వస్తుంది. సో అక్కడ నుంచి 200 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. మేబీ రివార్డ్
12 to 1800 పాయింట్స్ ఉంటుంది కాబట్టి 1:6 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ వీ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్గా మనకి చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ప్యూర్ రిజల్ట్స్ అండ్ బ్రోకరేజ్ అప్గ్రేడేషన్స్ తోటే బ్యాంక్ నిఫ్టీ మనకి పెరగటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ పెరగటం చూసాం. ఇండస్ ఇండ్ బ్యాంక్, సో ఆ స్టాక్ వారాంతరంలో రిజల్ట్స్ ఇచ్చిన 6% అప్. సిమిలర్ స్టోరీ ఐడిఎఫ్సి ఫస్ట్ 4.5% అవటం చూసాం. దాని స్పిల్ ఓవర్ మేబీ కొద్దిగా షార్ట్ కవరింగ్ ఇన్ ఐసిఐసిఐ అండ్ కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. కోటక్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది 2nd మే రోజు. సో దానిలో కొంచెం పాజిటివిటీ వచ్చింది. ఇక పిఎస్యు నేమ్స్ లైక్ ఎస్బీఐ, పిఎన్బి కూడా పాజిటివ్గా ట్రేడ్ అవటం చూసాం. సో నిఫ్టీలో ఏవైతే వీక్గా ట్రేడ్ అయ్యాయో ఐ థింక్ యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ వీక్గా, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ అవటం చూసాం మనం. అదేవిధంగా ఏయూ బ్యాంక్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్. సో ఐ థింక్ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది, కొద్దిగా సబ్డ్యూడ్గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక పిఎస్యు నేమ్స్ కొన్ని స్టాక్స్ లైక్ యూనియన్, కెనరా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్వల్ప నష్టాలతో క్లోజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్&ఓ నేమ్స్లో కూడా మోస్ట్లీ ఇట్స్ ఈవెంట్ బేస్డ్ అండ్ రిజల్ట్స్ రియాక్షన్ అనేది చెప్పుకోవాలి మనకి. సో హిందుస్థాన్ జింక్ మనకి మార్కెట్ టైంలో రిజల్ట్స్ ఇవ్వడం వల్ల ఈరోజు ఒక 7% అప్ మోర్ అవటం చేసాం. కొన్ని హైబీటా నేమ్స్ లైక్ హెచ్ఎఫ్సిఎల్ కానీ, సుజలాన్ కానీ, లేదంటే డిక్సన్ టెక్నాలజీస్ లాంటివిలో ఒక మంచి బయింగ్ అనేది మనకు కనపడింది. మేబీ రిస్క్ అవర్స్ బయింగ్ అంటాం మనం ఇట్లాంటి స్టాక్స్లో ఎప్పుడైతే గుడ్ అప్ మూవ్స్ వస్తాయో. అదేవిధంగా మెటల్ నేమ్స్ దే డిడ్ వెరీ వెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైనా కూడా హిందుస్థాన్ జింక్తో పాటు సేల్ లాంటి స్టాక్స్, రియల్ ఎస్టేట్ నేమ్స్, లోదా లాంటి స్టాక్స్లో పాజిటివిటీ మనకు కనపడింది. అదేవిధంగా ఐటీ నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్లో ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఈవెన్ మిడ్ క్యాప్ ఐటీ లైక్ ఎంఫోసిస్, పిఎఫ్ఎల్ కానీ, ఐ థింక్ కే ఫిన్టెక్, కేపీఐటీ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం మనకు కనపడింది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్లో కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీ మనకి కనపడింది ఐఎఫ్ఎల్ లాంటి స్టాక్స్లో. అండ్ ఫార్మా నేమ్స్ లైక్ బయోకాన్ అండ్ హెల్త్ కేర్లో, ఫోర్టీస్ లాంటి స్టాక్స్లో పాజిటివిటీ అనేది మనకి చార్ట్స్లో కనపడుతుంది చూస్తున్నాం. అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ ఇందాక అనుకున్న ఎంసీఎక్స్, ఐఈఎక్స్లో పాజిటివిటీ అనేది ఎఫ్&ఓ స్పేస్లో మనకు కనపడుతుంది. ఇక వీక్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ రిజల్ట్స్ రియాక్షన్ ప్రాబ్లీ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనుకోవచ్చు. ఐ థింక్ పేటిఎం ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ 7% వరకు కూడా కరెక్ట్ అయ్యి అగైన్ ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనకు కనపడింది. బికాస్ పేటిఎంకి బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు ఆపరేట్ చేసే దాని లైసెన్స్ క్యాన్సిల్ అయింది అని ఒక వార్త రావడంతో ఇనిషియలీ సెల్ ఆఫ్ వచ్చిన కూడా ఒక మంచి అప్ మూవ్ క్లోజింగ్లో రావడం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదర్ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ పాలసీ బజార్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం మనకు కనపడుతుంది. అదేవిధంగా ఆర్బిఎల్ కానీ, జూబ్లియంట్ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్లో కోల్గేట్ పామోలివ్ లాంటివి, ఆర్ డాబర్ మ్యారికో లాంటి వాటిల్లో మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. అదర్వైజ్ ప్రెటీ మచ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఈవెన్ ఎఫ్&ఓలో కూడా దే డిడ్ వెరీ వెల్ అని చెప్పుకోవచ్చు. ఇక క్యాష్ సెగ్మెంట్లోనూ అదే జోరు కొనసాగింది. ఎక్కడైతే రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేసావో ఆ స్టాక్స్ చాలా అప్ మూవ్ రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీనే తాన్లా మార్కెట్ టైంలో రిజల్ట్స్ ఇవ్వటం చూసాం. డ్యూరింగ్ ద మార్కెట్ అవర్ 20% అప్పర్ సర్క్యూట్ లాక్ అవటం చూసాం. అదేవిధంగా హెవీగా బీట్ అండ్ డౌన్ అయిన సువెన్ ఫార్మా ఒక 19% వరకు కూడా ఈరోజు పెరగటం మనం చార్ట్స్లో చూస్తున్నాం. అండ్ కొన్ని నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్లో సెల్ ఆఫ్కి గురయ్యాయో వాటిల్లో ప్రాబ్లీ సుప్రియా లైఫ్ కానీ, కృష్ణా డయాగ్నోస్టిక్ కానీ, పితి ఇంజనీరింగ్, అనంతరాజ్ లాంటి వాటిల్లో బిట్వీన్ 8 and 10% ప్రాఫిట్ అనేది మనకు కనపడుతుంది. మొబిక్విక్ ఒక 11% అప్ మూవ్ రావటం చూసాం. బికాస్ వాళ్ళు ఆర్బీఐ నుంచి ఎన్బిఎఫ్సి లైసెన్స్ వచ్చిందని ఒక వార్త రావడంతో వాళ్ళు కూడా స్టాక్ బ్రోకింగ్ లైన్లోకి వస్తారు, ఆర్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ నేమ్స్లోకి వస్తారని వార్త రావడంతో ఆ స్టాక్ కూడా 11% పైకి వెళ్ళడం చూసాం. ఇక గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్లో ఎన్టీపీసీ గ్రీన్, రతన్ పవర్ లాంటి ఈవెన్ స్మాల్ నేమ్స్ కూడా ఈరోజు అప్ మూవ్ అనేది మనకు కనపడింది. అదేవిధంగా అపోలో మైక్రాన్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, సో మనం 280, 290లో అనుకున్న స్టాక్ ఈరోజు అగైన్ 6% పెరిగి 308 వరకు వెళ్ళాము. దట్స్ డిఫెన్స్ నేమ్. సిమిలర్ స్టోరీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ 5% పెరగటం చూసాం. అండ్ ఈవెన్ కొన్ని నేమ్స్ బిట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ ఎన్ఐఐటి కానీ, స్పార్క్ కానీ, వెంకీస్ లాంటి స్టాక్స్లో బిట్వీన్ 3 and 4% అప్ మోర్ అనేది మనకు కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్లో ప్రాబ్లీ ఐ థింక్ హై రిస్క్ స్టాక్స్లో సెల్ ఆఫ్ గురవటం చూసాం ఈరోజు. సో స్టాక్స్ లైక్ సిగాచి కానీ, రిలయన్స్ ఇన్ఫ్రా కానీ, రెండు కూడా ఆల్మోస్ట్ 5% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక లాస్ట్ 4-5 డేస్గా పెరుగుతున్న చెన్నై పెట్రో కానీ, రోలెక్స్ కానీ, శైలి ఇట్లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. ఇక మన హైదరాబాద్ బేస్డ్ లితికా అండ్ ఈవెన్ డెల్టా కార్ప్ రిజల్ట్స్ తర్వాత ఒక హ్యూజ్ ర్యాలీ రావటం చూసాం.
అది కొద్దిగా గివ్ అప్ అవటం మనకు కనపడుతుంది. ఇక న్యూ హైస్ హిట్ అయిన టీడీ పవర్ ఈరోజు ఒక 1.5% వరకు కూడా కిందకి రావటం చూసాం. దట్స్ ఎ ప్యూర్ టెక్నికల్ కరెక్షన్. ఇక ఫోర్స్ మోటార్ ఐ థింక్ ఆటో స్పేస్ మొత్తం బాగున్నా కూడా ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కొద్దిగా కొనసాగటం చూస్తున్నాం. ఒక 1.5% వరకు కూడా వీక్ అవటం మనకు కనపడింది. ఇక ఓవరాల్ మార్కెట్ అయితే సెంటిమెంట్ బుల్లిష్ గా ఉంది, కానీ బట్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంది. ఐ థింక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ట్రాక్షన్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా క్విక్ గా వస్తుంది చూస్తున్నాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే లాస్ట్ 6 months లో పడ్డాయో అవన్నీ కూడా విత్ ఇన్ 1 month 50 to 60% ఆఫ్ ద ఫాల్ కూడా రికవర్ అవటం చేసాం. ఇక విక్స్ ఈరోజు ఒక 10% క్లోజ్ టు 8% వరకు కూడా కిందకు వచ్చి ఒక ఫియర్ అనేది కొద్దిగా తగ్గింది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు ఎన్ఎస్సి మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, అదేవిధంగా 30th రోజు థర్స్డే రోజు సెన్సెక్స్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్నాయి. సో అది క్లియర్లీ స్మార్ట్ మనీ ప్లే చేస్తుంది. అండ్ ఫ్రైడే మనం హాలిడే తీసుకుంటున్నాం బికాస్ ఆఫ్ మహారాష్ట్ర ఫార్మేషన్ డే ఆర్ మే డే అంటాం మనం, May 1st రోజు. సో ఇవన్నీ కూడా మార్కెట్ చాలా దోహదపడుతూ ఉంటాయి. అండ్ అట్లనే మనకి రిజల్ట్ సీజన్ కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ ని బట్టి ఆ స్టాక్ మూవ్మెంట్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అది మనం వీ షుడ్ కేర్ఫుల్. ఎక్కడైతే ప్రాఫిట్స్ ఫినామినల్ గా ఉన్నాయో, అంటే లోస్ లో అనుకొని 40-50% ప్రాఫిట్ వస్తే కనుక పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆర్ ప్రొటెక్టివ్ స్టాప్, అంటే మన కాస్ట్ కన్నా పైనే కొంచెం ప్రాఫిట్ తోటి స్టాప్ లాస్ పెట్టుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.